ఓకే, గుడ్ మార్నింగ్ టు ఎవరీబడి. అలాగే మనం చెప్పినాం హీటింగ్ అప్లయన్సెస్, ఉష్ణ పరికరాలు. ఈ ఉష్ణ పరికరాల్లో మనం ఈ సెకండ్ యూనిట్ లో ఉన్నటువంటి అతి పెద్ద యూనిట్ ఏంటి అంటే ఈ హీటింగ్ అప్లయన్సెస్. హీటింగ్ అప్లయన్సెస్ లో ఆల్రెడీ మనకు నిన్న అంతకుముందు కొన్ని టాపిక్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ రోజు ఇంకా రెండింటి గురించి చెప్పుకున్నాం. ఇవి కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మనకు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మనకు రెగ్యులర్ గా సిలబస్ ప్రకారం అంటే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఏవేవైతే అడిగే అవకాశం ఉందో వాటి గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అన్నా. నిన్నటి క్లాస్ లో మనము ఇది ఐరన్ బాక్సెస్ గురించి తెలుసుకున్నాం, అదేవిధంగా రూమ్ హీటర్స్ గురించి తెలుసుకున్నాం అన్నా. ఈ ఐరన్ బాక్సెస్ మనము ఓన్లీ నాన్ ఆటోమేటిక్ ఐరన్ బాక్స్ గురించి మనం డయాగ్రామ్ వేసి ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటి అనేది రాస్తున్నాం. కానీ టోటల్ గా మనకున్నటువంటి ఐరన్ బాక్స్ 5 టైప్స్ అనుకున్నాం. ఈ 5 టైప్స్ లలో ఏ ఐరన్ బాక్సెస్ ని తీసుకున్నా గానీ సేమ్ వర్కింగ్ ప్రాసెస్ మొత్తము ఒకేలా ఉంటుంది. అందులో ఉపయోగించేటటువంటి పార్ట్స్ మాత్రం తేడా ఉంటాయి, కానీ వర్కింగ్ ప్రాసెస్, అసెంబ్లింగ్, అదేవిధంగా దానికి వచ్చేటటువంటి సమస్యలు అన్ని కూడా సేమ్ ఒకే విధంగా ఉండడం జరుగుతుంది. సరే, ఈరోజు టాపిక్ ఏంటంటే ఎలక్ట్రికల్ స్టవ్స్ అన్నా. సరే, ఈ ఎలక్ట్రికల్ స్టవ్స్ అనేది మనకు మెయిన్ గా 2 టైప్స్ ఉంటాయి అన్నా. ఈ ఆల్రెడీ మనం సబ్జెక్ట్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మనం ముందే చెప్పినాం. ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో మనిషి మోడర్న్ లైఫ్ అలవాటు పడుతున్నాడు అన్నా. అంటే కష్టపడకుండా ఈజీగా అన్ని రకాల పనులు కావాలి, అదే ఇప్పుడు ఆలోచిస్తూ అలా డెవలప్ చేస్తున్నటువంటి మనము ఫస్ట్ చెప్పుకోవడం జరిగింది అన్నా. సరే, ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ స్టవ్స్ అంటే వంట వండుకోవడానికి ఉపయోగించేటటువంటి పరికరాలు అన్నా. ఇప్పుడు మనం వంట వండుకోవాలంటే ఏం చేస్తాము? పాత జనరేషన్ లోకి వెళ్తే కట్టెల పొయ్యి మీద వండుకునే వాళ్ళు. తర్వాత ఏం చేసారు? ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ యూజ్ చేస్తున్నారు అన్నా. ఈ గ్యాస్ సిలిండర్స్ కాకుండా ఎలక్ట్రిసిటీ ద్వారా వంట వండుకోవడానికి ఉపయోగించేటటువంటి పరికరాలే ఈ ఎలక్ట్రికల్ స్టవ్స్. ఈ ఎలక్ట్రికల్ స్టవ్స్ మెయిన్ గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కాయిల్ ఎలక్ట్రికల్ స్టవ్, రెండోది హాట్ ప్లేట్. ఇవి మనకు ఎలక్ట్రికల్ స్టవ్ లో ఉన్నటువంటి టైప్స్. ఇప్పుడు ఈ కాయిల్ టైప్ అయితే వాడట్లేదు. ఒకప్పుడు ఈ కాయిల్ టైప్ ఎలక్ట్రికల్ స్టవ్ అనేది బాగా వాడేవాళ్ళు. సరే, దాన్ని చూద్దామన్నా కానీ మనకి ఈ కాయిల్ టైప్ ఎలక్ట్రికల్ స్టవ్ అనేది డయాగ్రామ్ లో ఇమేజ్ లో తప్ప డైరెక్ట్ గా మనకైతే కనిపించడం చాలా రేర్ గా. ఇది ఏంటంటే మొత్తం పోర్సిలిన్ తో తయారు చేసినటువంటి బాడీ ఉంటుంది మొత్తం అడా. దానికి ఐరన్ ఫ్రేమ్ ఉంటుందట. ఆ పోర్సిలిన్ పగిలిపోకుండా కింద వేసినప్పుడు పగిలిపోకుండా ఉండడం కోసం దానికి సరౌండింగ్ లో ఐరన్ ఫ్రేమ్ అనేది సరౌండింగ్ లో మనకు ఐరన్ ఫ్రేమ్ అనేది ఉంటది. ఈ పోర్సిలిన్ కు మధ్యన మనకు ఆల్రెడీ పోర్సిలిన్ అనేది మెటీరియల్ ఏంటి? బంధక మెటీరియల్, దృఢమైనటువంటి మెటీరియల్. విద్యుత్ ని ఎక్కడైతే బయటికి పోకుండా అక్కడే ఉంచేటటువంటి మెటీరియల్ ఈ పోర్సిలిన్ మెటీరియల్ అన్నా. ఈ పోర్సిలిన్ ప్లేట్ ఏంటంటే మధ్యలో రౌండ్ గా హోల్ టైప్ ఉంటుంది అన్నా. ఈ హోల్ టైప్ లో ఏం చేస్తామంటే మనం స్ప్రింగ్ గా ఉండేటటువంటి నిక్రోమ్ మెటల్. మనకు తెలుసు ఈ హీటింగ్ అప్లయన్సెస్ మొత్తంలో కామన్ గా ఉపయోగించేటటువంటి హీట్ అప్లయన్సెస్ ఏముంటది అంటే నిక్రోమ్ మెటల్ అవునా. ఈ నిక్రోమ్ మెటల్ ఏంటి? విద్యుత్ శక్తిని తీసుకొని అది ఉష్ణ శక్తిగా మార్చి మనకి ఇచ్చేటటువంటిదే నిక్రోమ్ మెటల్ అనా. ఇక్కడ ఉన్నటువంటి హోల్ లో స్ప్రింగ్ టైప్ గా ఉన్నటువంటి నిక్రోమ్ మెటల్ అనేది కనెక్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ టర్మినల్ హౌసింగ్ కు కనెక్ట్ చేస్తుంది. ఈ టర్మినల్ హౌసింగ్ కు పవర్ కార్డ్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు పవర్ కార్డ్ నుంచి వచ్చినటువంటి పవర్ ఇక్కడ నిక్రోమ్ మెటల్ కు వెళ్తుంది అవునా. ఈ నిక్రోమ్ మెటల్ వెళ్ళి అక్కడ బర్న్ అవుతూ హీట్ ని బయటికి ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ద్వారా ఆ హీట్ బయటకు వచ్చినటువంటి హీట్ ఆ మంట ద్వారా మనము ఇక్కడ ఓన్లీ హీట్ రాదు, మంటనే బయటకు వచ్చేస్తుంది. ఈ మంట బయటకు రావడం ద్వారా దానిపైన మనం కుకింగ్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో అది పెట్టుకొని వంట చేస్తుంటాం. ఇది ప్రీవియస్ జనరేషన్ లో ఉపయోగించేవాళ్ళు. దీని ద్వారా మనకి ఎక్కువ వరకు నష్టాలు అనేవే ఉంటాయి. దీంట్లో కెపాసిటీ వచ్చేసి దాదాపుగా మనకు ఎంత లేదన్నా ఒక 450 వాట్స్ నుంచి 3000 వాట్స్ వరకు ఈ కాయిల్ టైప్ రైస్ కుక్కర్స్ అనేది హీట్ తీసుకునేవి అవునా. ఇలా ఇంత హీట్ ని తీసుకొని దాన్ని బయటికి మంటను ప్రొడ్యూస్ చేసేది. ఈ మంట ద్వారా వండుకునేది మనం. కానీ దాని ద్వారా ఏంటంటే
షాక్ వచ్చే అవకాశం ఎక్కువ మొత్తంలో ఉండేది. అయితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కనుక ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఈ కాయిల్ టైపు స్టవ్ ని ఉపయోగించడం లేదు. దీంట్లో వచ్చేటటువంటి సమస్యలు ఏంటంటే మెయిన్ గా ఇక్కడ మంట ద్వారా వస్తుంది కనుక దాని నుండి పొంగినటువంటి మొత్తము ఇక్కడ ఉన్నటువంటి స్ప్రింగ్ పైన పడడం ద్వారా స్ప్రింగ్ అనేది తెగిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఆ నిక్రోమెటల్ అనేది బర్న్ అయిపోయే అవకాశం ఉంటుంది. నిక్రోమెటల్ బర్న్ అయింది అంటే మనకు ఆ కుక్కర్ అనేది పనిచేయదు. అలా ఇందులో మెయిన్ గా వచ్చేటటువంటి సమస్య నిక్రోమెటల్ కాలిపోవడం. దాని తర్వాత ఈ టర్నల్ హౌసింగ్ లో కనెక్షన్స్ ఊడిపోవడం, ఇవి మెయిన్ గా వచ్చేటటువంటి సమస్యలు. అదే విధంగా ఇంకా ఏ సమస్య అంటే దీంట్లో వండేటటువంటి సమయంలో విచిత్రమైనటువంటి శబ్దాలు రావడం. ఈ శబ్దం ఎలా విధంగా వస్తుంది అంటే మనం వండేటటువంటి సమయంలో దాని నుండి వచ్చినటువంటి ఏదైతే మెటీరియల్ పొంగినటువంటిది కానీ వేస్ట్ మెటీరియల్ ఉందో అది ఇందులో పాడడం ద్వారా బర్న్ అవుతూ విచిత్రమైనటువంటి సౌండ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇది టోటల్ గా మనకున్నటువంటి కాయిల్ టైప్ రైస్ కుక్కర్. నెక్స్ట్ ఈ హాట్ ప్లేట్. ఈ హాట్ ప్లేట్ అనేది తక్కువ వోల్టేజ్ తీసుకుంటుంది. ఇది చాలా మనకు సేఫ్టీ అయినటువంటిది. కానీ ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఎక్కువగా అడగడం మనం ఇంట్లో చూస్తుంటాం. మొత్తం ఒక ఐరన్ అనేది మనకు ప్లాస్టిక్ బాక్స్ లాగా ఉంటుంది. కానీ ఈ బాక్స్ లాగా ఉన్నటువంటి ప్లేట్ కి పవర్ సప్లై ఇచ్చి దానిపైన ఎక్కడైతే వండుకునే ప్రదేశం ఉంటుందో దాంట్లో ఒక హీట్ ప్లేట్ పెడతాం అంతే. ఆ హీట్ ప్లేట్ పెట్టి ఆ హీట్ ప్లేట్ పైన మనము వండుకుంటాం. దానిపైన మనం చేతులు పెట్టినా కానీ షాక్ అనేది రాదు. పొందినా కానీ మనకి ఎలాంటి నష్టం అనేది ఉండదు ఈ హాట్ ప్లేట్ ద్వారా. ఇవి మనకు ఉన్నటువంటి ఎలక్ట్రికల్ స్టవ్స్. ఈ ఎలక్ట్రికల్ స్టవ్స్ కాకుండా నెక్స్ట్ మనకున్నది ఏంటంటే రైస్ కుక్కర్. అవునా? ఈ రైస్ కుక్కర్ లో మనకు అందరం చూసే ఉంటాం ఇంటి దగ్గర కూడా. అవునా? ఈ రైస్ కుక్కర్ మనకు డిఫరెంట్ వోల్టేజ్ లలో లభ్యమవుతుంది. అంటే దాదాపుగా ఇది 450 వోల్ట్స్ నుంచి అదేవిధంగా మనకు 4000 వాట్స్ వరకు దీని వోల్టేజ్ అనేది ఉండేటటువంటి రైస్ కుక్కర్స్ ఉంటాయి. అదేవిధంగా దీని కెపాసిటీ కూడా చూసినట్టయితే దాదాపుగా ½ లీటర్ నుండి 3 లీటర్స్ 4 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి రైస్ కుక్కర్స్ ని మనం చూస్తూనే ఉంటాం. దీని ద్వారా ఏంటంటే మనకు ఎలాంటి ప్రాణ నష్టం ఉండదు, ఆస్తి నష్టము ఉండదు, రక్షణగా ఉండేటటువంటిదే ఉన్నటువంటి రైస్ కుక్కర్ మనం ఇంటి దగ్గర చూస్తుంటాం. ఇక్కడ చూసినట్టయితే మన దగ్గర రైస్ కుక్కర్ అంటే ఓవరాల్ గా ఇదే కదా రైస్ కుక్కర్ మన దగ్గర ఉన్నటువంటి ఇది టోటల్ బాడీ. ఇక్కడ డయాగ్రామ్ చూసినట్టయితే లోపల ఉన్నటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో విడదీసి ఇక్కడ గీయడం జరిగింది. సరే ఇక్కడ విడదీయడానికి ఇప్పుడు మనకు అవకాశం లేదు. సరే మీరు అందరు ఎప్పుడైతే మనం ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చి ప్రాక్టికల్స్ చూస్తుంటామో అప్పుడు ఈ విడదీసి ఏ విధంగా ఉంటది ఏంటి అనేది చూస్తున్నాం. అందులో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇది టోటల్ గా అవుటర్ బాడీ. ఇక్కడ చూసినట్టయితే ఇది టర్మినల్ హౌసింగ్ అంటే పవర్ సప్లై ఇచ్చేటటువంటి కనెక్షన్స్. ఇక్కడ మనకు వచ్చేటటువంటి ఇండికేటింగ్స్. ఇక్కడ ఇండికేటింగ్స్ ల్యాంప్స్ 2 టైప్ ఇండికేటింగ్ ల్యాంప్స్ ఉంటాయి. ఆన్ మరియు ఆఫ్ చేసుకోవడానికి బటన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే బాటమ్ కవర్. ఇది బాటమ్ కవర్ ఓపెన్ చేసినట్లయితే మనకు ఇందులో డిఫరెంట్ మెటీరియల్స్ అనేవి మనకు కనిపించడం జరుగుతుంది. ఇది బాటమ్ కవర్. సరే ఇది కనెక్షన్స్ బాగా అంటే ఊడిపోయింది. ఇది ఎప్పుడు కూడా ఊడి రాదన్నమాట. ఇక్కడ చూసినట్టయితే టోటల్ గా ఇది మనకు రైస్ కుక్కర్ లో ఉన్నటువంటి మేజర్ పార్ట్స్ అన్ని కూడా. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మొత్తం మనకు థర్మోస్టాటర్ అసెంబ్లీ మొత్తం. ఇది థర్మోస్టాటర్ అసెంబ్లీ. ఇది మొత్తం ఇక్కడ ఇది ప్లస్ ఇది మొత్తం థర్మోస్టాటర్ అసెంబ్లీ. ఈ థర్మోస్టాటర్ పని ఏంటి అనేది మనకు ఆల్రెడీ చెప్పినాం. ఈ థర్మోస్టాటర్ పని ఏంటి మనకు ఆటోమేటిక్ గా ఆగిపోవడం. అంటే ఎంతైతే మనకు అవసరమో అంత అయిన తర్వాత ఆగిపోవడం. ఇక్కడ ఆటోమేటిక్ ఏం చేస్తుంది రైస్ కుక్కర్ రైస్ అయిన తర్వాత అది ఆగిపోతుంది. అవునా? అది ఏ విధంగా జరుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి థర్మోస్టాటర్ వల్ల. నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడైతే మనము ఈ టర్మినల్ హౌసింగ్ నుంచి పవర్ కనెక్షన్ ఇస్తామో ఇక్కడ టర్మినల్ హౌసింగ్ నుంచి కనెక్షన్ ఇచ్చినప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ ఇండికేటింగ్ ల్యాంప్స్ అదే విధంగా థర్మోస్టాట్ కనెక్షన్ కి కనెక్షన్ అయి ఉంటుంది. అవునా?
బ్యాక్ నుంచి చూస్తే కనిపించదు. ఇక్కడ ఫ్రంట్ లో చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇది మనకు సపోర్టింగ్ బేస్, ఇక్కడ లోపల వస్తే సపోర్టింగ్ ఉంటుంది. ఈ సపోర్టింగ్ దేనికంటే ఇక్కడ ఉన్నటువంటి హాట్ ప్లేట్ కి మరియు మనం ఏదైతే రైస్ వండుకోవడానికి ఉపయోగిస్తామో ఆ బౌల్ ఉంటుంది కదా, దానికి సపోర్టింగ్ గా ఉండడం కోసము ఇది సపోర్టింగ్ ప్లేట్. అదేవిధంగా ఇది హాట్ ప్లేట్. ఇక్కడ ఈ హాట్ ప్లేట్ యొక్క పని ఏంటి, ఇక్కడ మనం నిక్రోమ్ మెటల్ అనేది ఉపయోగించాం, హాట్ ప్లేట్ ఉపయోగిస్తాం. ఈ హాట్ ప్లేట్ అనేది విద్యుత్ తీసుకొని హీట్ ఉత్పత్తి చేసి ఉత్పత్తి అయినటువంటి హీట్ మనం వండుకునేటటువంటి బౌల్ అందిస్తుంది. బౌల్ ద్వారా అది మనకు రైస్ అయ్యి ఆగిపోతుంది. సరే, ఇక్కడ చూసినట్టయితే అందులో రైస్ ప్లస్ వాటర్ అనేది మిక్స్ చేసి పెడతాం. ఈ రైస్ వాటర్ అనేది మిక్స్ చేసి పెట్టి అంటే మనం తీసుకునేటటువంటి కెపాసిటీని బేస్ చేసుకోండి. ఎక్కువ కెపాసిటీ ఉన్నటువంటి రైస్ కుక్కర్ లో తక్కువ పెట్టామనుకోండి, అది త్వరగా కాదు. ఎందుకు కాదు అంటే దాని కెపాసిటీకి తగ్గట్టుగా ఉండాలి. ఇక్కడ మన ఇక్కడ మధ్యలో ఒక స్ప్రింగ్ అనేది ఉంటుంది. ఈ స్ప్రింగ్ ఏంటంటే మనం రైస్ కుక్కర్ కెపాసిటీ బేస్ చేసుకుని ఆ స్ప్రింగ్ అనేది ఉంటుంది. అంత కెపాసిటీ పెడితే అది ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఆ స్ప్రింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ స్ప్రింగ్ లోపలికి వెళ్ళిపోవడం ద్వారా మనం రైస్ కు ఉపయోగించాల్సినటువంటి బౌల్ ఇక్కడ ఉన్నటువంటి హాట్ ప్లేట్ కనెక్ట్ అవుతుంది. దాని ద్వారా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అది కనెక్ట్ కాకపోతే హీట్ అనేది ప్రొడ్యూస్ కాదు. అవునా? ఎప్పుడైతే రైస్ అయిన తర్వాత దాని వెయిట్ అనేది తగ్గుతుంది. వాటర్ లో ఉన్నప్పుడు వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే రైస్ అందులో ఉన్నటువంటి వాటర్ మొత్తం ఉడికి ఆవిరి అయ్యి మొత్తం అన్నం అవుతుందో అప్పుడు దాని వెయిట్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, అక్కడ మనం ఉపయోగించేటటువంటి రైస్ బౌల్ మీదకి వచ్చేస్తుంది. మీదకి వచ్చినప్పుడు ఇక్కడ హాట్ ప్లేట్ కి మనం ఉపయోగించేటటువంటి రైస్ ప్లేట్ ఏదైతే ఉంటుందో దానికి గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఈ గ్యాప్ ఏర్పడడం ద్వారా అక్కడ పవర్ సప్లై జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆటోమేటిక్ ద్వారా అది ఆగిపోతుంది. అట్లా రైస్ అయిన తర్వాత దీన్ని మనము ఆఫ్ చేసుకుంటాము. సరే, ఈ రైస్ కుక్కర్ గురించి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాక్టికల్ గా దీని గురించి మొత్తము నేర్చుకుందాం. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ మనకి. ఓకేనా? నెక్స్ట్ టాపిక్స్ ఏమున్నాయి అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాము. ఓకే, థ్యాంక్ యూ.